యేసయ్యని నమ్ముకున్న తర్వాత మనకి చాలా విషయాల్లోని సహాయం చేశాడు తండ్రి. మీరు పుట్టడానికైతే ఎంతలాగా ప్రార్థన చేసాం. ఫస్ట్ నువ్వు కడుపున పడినప్పుడైతే ఎంతో ప్రార్థన చేసాం. అయితే దేవుడు సహాయం చేశాడు, నిన్ను బాగా పుట్టేలాగా చేశాడనమాట. అలా నీకంటే ముందు అన్నీ పుట్టి చనిపోయాడు కదా, అప్పుడైతే అన్ని దేవుళ్ళకి ఎంతలా ప్రార్థన చేశాము. మళ్ళీ నాకు శిల్పని జాబ్ వచ్చి పోయినప్పుడు కూడా ప్రార్థన చేశాను, ఎలాగైనా సహాయం చేయి తండ్రి అని. ఆయన ఏ దేవుడు సహాయం చేయలేదు. ఆ తర్వాత జీసస్ ప్రార్థన చేసుకున్న కాడి నుంచి నువ్వు పుట్టావు. తర్వాత సింగపూర్ వెళ్ళడానికి సహాయం చేశాడనమాట. సింగపూర్ వచ్చాక నాకు బాగా బాగోలేదు. ఓ రోజైతే పెద్ద తలనొప్పి వచ్చేసి చచ్చిపోతానేమో అనుకున్నాను. అప్పుడు ముక్కులోంచి బ్లడ్ కూడా వచ్చేసేది. అప్పుడేమో నేను ప్రార్థన చేసుకున్నాను అనమాట. యేసయ్య నాకు ఎలాగైనా సహాయం చేయి తండ్రి, నేను బాగోవాలి తండ్రి, మా ఫ్యామిలీలో నాకేమైనా అయితే మా ఫ్యామిలీ ఇబ్బందులు పడిపోతా తండ్రి, సహాయం చేయి తండ్రి, నేను బాగా ఉండి బయటకు వచ్చేస్తే నేను నమ్ముకుంటాను తండ్రి, బాప్తిసం తీసుకుంటాను దేవా అని చెప్పి ప్రార్థన చేశాను. అన్న తర్వాత ఒక రోజులోనే అంత తగ్గిపోయి ఇంటికి వచ్చానమాట. అప్పటి నుంచి నేను ప్రార్థన చేసుకున్నాను. తర్వాత చెల్లి పుట్టినప్పుడు కూడా ఎంతో సహాయం చేశాడు. చెల్లి కడుపులో ఉన్నాడైతే అసలు మమ్మీ ఎటువంటి కూడా జాగ్రత్తలు తీసుకునేది కాదు, ఎవరు సహాయం చేసేవారు కాదు. యేసయ్య తోడుండి సహాయం చేసి చెల్లికి బాగా పుట్టేలాగా సహాయం చేశాడు. ఆ తర్వాత మీ ఇద్దరు బాగుండి మంచిగా చదువుకోవడానికి కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఇంకో ఎన్నో కార్యాలు చేశాడు. తర్వాత ఏమో మనకి ఇల్లు కట్టుకోవడానికి కూడా సహాయం చేశాడు. తర్వాత భూమి కొనుక్కోవడానికి కూడా సహాయం చేశాడు. యేసయ్యని నమ్ముకున్న తర్వాత మనకు అన్నీ బాగానే ఉన్నాయి. చాలా మంచి దేవుడు యేసయ్య. అందుకే మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు కూడా యేసయ్యనే ప్రేయర్ చేసుకోవాలి. మీరు బాగా ప్రేయర్ చేసుకుంటే మీకు యేసయ్య ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఇంకా ఎన్ని కార్యాలు చేశాడు. తర్వాత రాను మీకు చెప్తాను ఏంటి. ఇప్పుడు మాత్రం మీరు ఎప్పుడు యేసయ్యని నమ్ముకోవాలి, యేసయ్యకి ప్రార్థన చేయాలి, సరేనా? ఎప్పుడు కూడా మరి మేము ఉన్నా లేకపోయినా యేసయ్యని మాత్రం మర్చిపోకూడదు. యేసయ్యకి ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యనే ఎప్పుడు కూడా మనం మన మనసులోనే ఎప్పుడు తెలుసుకోవాలి, సరేనా? యేసయ్య మంచి దేవుడు. మీరు మాత్రం ఎప్పుడు ప్రార్థన చేయండి. ఇలాగే యూట్యూబ్లో వాక్యాలు పెడుతుండండి. మంచిగా మీకు సహాయం చేస్తాడు దేవుడు, మీకు తోడే ఉంటాడు ఎప్పుడు కూడా. యేసయ్య మాత్రం నిజమైన దేవుడు, సత్య దేవుడు. నాయన తండ్రికి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనకు ఎప్పుడు కూడా ఏదో విషయంలో మనకు తోడనే ఉంటాడు. మనం ఉంటే అన్నంటూ ఉంటూ మనం నడిపిస్తాడు అన్నమాట. యేసయ్య నిజమైన దేవుడు, సత్య దేవుడు. మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఇలా అని చెప్పండి, మాకు ఎంతో మంచి సాయం చేశాడు మా దేవుడు యేసయ్య తండ్రి అని చెప్పాలి, సరేనా? అందరూ కూడా యేసయ్యని నమ్ముకోవడానికి మనం ఎన్నంటూ ఉండాలి. మనం చేసే పనులు పెట్టి ఎదుటి వాళ్ళు చూసి మారాలన్నమాట. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య తండ్రి, నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసావు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు దేవా. నాయన నిత్య దేవుడా, నాయన నిజమైన దేవుడా, నాయన మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన ఇద్దరు కుమార్తెలను బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన బిడ్డలిద్దరు మంచిగా నాయన ప్రయోజకులయ్యి మంచి జ్ఞానంతో మంచి నాయన చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వడానికి సహాయం చేయి తండ్రి. ఆయన వారి ఇరువుడు కూడా నాయన నీ మార్గంలో నాయన నిన్నే అనుసరిస్తూ నిన్నే నాయన జ్ఞానిస్తూ నీ మార్గంలో నాయన ఎప్పుడు ఉండేలాగా వీళ్ళిద్దరిని సహాయం చేయండి. వాళ్ళు చేస్తున్న ఈ చిన్న చిన్న వాక్యాలని ఆయన ఎవరెవరైతే వింటున్నారో వారందరికీ నాయన మంచి జ్ఞానాన్ని నాయన తెలివితేటలు మంచి ఆయన ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి దేవా. వారు ఏ అవసరతలతో నాయన ఉన్నారో వారందరినీ కూడా నీవే నాయన కాచి కాపాడండి దేవా. వారికి నాయన ఎప్పుడు తోడై ఉండి వెన్నంటుండి నడిపించండి దేవా. యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆయన మా ఇంటూరు చుట్టూ ఉన్న వారందరూ, మా ఊర్లో ఉన్న వారందరినీ దీవించండి. మా కుటుంబాలన్నింటినీ దీవించండి. మా కుటుంబంలో ఎవరెవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారందరినీ దీవించండి దేవుడా. ఆయన వారందరూ నాయన స్వస్థతగా ఉంది నాయన క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి రావడానికి సహాయం చేయ తండ్రి. ఆయన ఎవరెవరైతే నాయన బ్యాడ్ హ్యాబిట్స్తో నాయన ఉన్నారో వారందరికీ నాయన అవన్నీ వదిలేసి నాయన మంచిగా ఆరోగ్యంగా నాయన ఉండేలాగా సహాయం చేయదేవా.
అలాగే నాయన బిడ్డలిద్దరు కూడా మంచి చదువుకొని ప్రయోజకులు అవ్వడానికి సహాయం చేయి తండ్రి. వారు ఎప్పుడు కూడా నాయన నిన్నే జ్ఞానిస్తూ నిన్నే జ్ఞానించులుగా తండ్రి యేసయ్య తండ్రి. ఆమేన్ ఆమేన్.